జేబీ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెడుతూ టీటీడీ గురించి మాట్లాడారు. జేబీ శ్రీనివాస్ గారు, మీరు ఏదైనా ఉంటే నిజాయితీగా మాట్లాడండి, అబద్ధాలతో మాట్లాడద్దండి. టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది? టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగ తట్టలు ఎవరు పడితే వాళ్ళు తట్టలు పెట్టుకోవడము అవన్నీ చేసింది మీ ప్రభుత్వంలో మీరు చేస్తున్నారు. జేబీ శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి. టీటీడీ ఈరోజు బిఆర్ నాయుడు గారు ఇంకా ఉన్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా తీసివేయలేదంటే టీటీడీ రాసలీలలు మీకు కనిపించలేదా? జేబీ శ్రీనివాస్ గారు ఉద్యోగాలు ఇస్తామంటా ఉన్నారు. ఉద్యోగాలు ఎవరికి? మీ కూటమి ప్రభుత్వానికి. డిఎస్సిలో ఎవరికి చేశారు ఉద్యోగాలు? లోకేష్ గారు ఎవరికి ఇచ్చారు? మీ కూటమి ప్రభుత్వానికి అమ్ముకున్నారు. ఒక్కొక్క ఉద్యోగం ఎంతగా అమ్ముకునేది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బిఆర్ నాయుడు గారు ఇంత రాసలీలు పెట్టుకొని ఇంత ఏది చేశాడు? పైన కొండపైన ఫలానిది చేశాడు బిఆర్ నాయుడు గారు అని చెప్పండి. దాని మీద మాట్లాడరు, ఏది పడితే అది మాట్లాడతారు. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నదున్నట్లు ప్రశ్నిస్తూ ఉండారు. ఆ ప్రశ్నించిన దానికి మీరు సమాధానం చెప్పండి, ఏది పడితే అది మాట్లాడద్దండి. ఇకపోతే 62,000 ఓట్లు అభినయ్ రెడ్డి గారు ఓడిపోలేదు. కావాలని 62,000 అనవద్దండి. 62,000 ఓట్లు ఎలా ఓడిపోయారు అభినయ్ రెడ్డి గారు అంటే మీరు దొంగ ఓట్లు వేయించుకొని మీరు గెలిచారు, ఈవీఎంల ద్వారా గెలిచారని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. ఇంకా ఎందుకు మాట్లాడతారు? మత్తు మందు అంటా ఉన్నారు కదా. ఈరోజు విద్యార్థులు మత్తు మందు వేసుకొని తూలుతూ పోతా ఉండారే. పెద్ద కాపులే ఉట్టు కానీ, చిన్న కాపులే ఉట్టు కానీ, తాతయ్య గుంట కానీ, ఇకపోతే అక్కడ కోటకొమ్మల వీధి కానీ, ఆడవాళ్ళను ఆ పిల్లలు ఈరోజు తప్ప తాగి కానీ ఆ మత్తు మందు వేసుకొని కానీ ఎవరిని రోడ్డు పైన పోకుండా ఉండారే. దానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ కూటమి కాదా? ప్రశ్నిస్తూ ఉండారే. ప్రశ్నించి కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం మీ దగ్గర లేదు. మీ దగ్గర లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉండారే. కొంచెం కూడా ఇది లేకుండా ఇప్పుడు బిఎల్ఓ వాళ్ళది అయిపోయింది, టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు పొడిగించారు? మీరు దొంగ ఓట్లు ఎక్కించుకోవాలని మీరు పొడిగించుకున్నారు, డేట్ పొడిగించుకున్నారు. అది కానీ ఇంత ఎన్ని మాట్లాడినా దాంట్లో కరుణాకర్ రెడ్డి గారి, అభినయ్ రెడ్డి గారి ఏ తప్పు లేదు. రోడ్లు పోతే ఇంకా రోడ్ల గురించి అడుగుతా అన్నారు. రోడ్లు ప్రతి చోట మంచిగానే వేసినారు. అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ అయినప్పుడు అభినయ్ రెడ్డి గారు రోడ్లు బాగానే వేయించినారు. మీరు కమిషన్లు కావాలని మళ్ళా రోడ్లు వేస్తూ మీరు వేస్తూ ఉండారు తప్ప మీరు ప్రతి దానికి ఉలిక్కి పడుతూ ఉండారు. ఉలిక్కిపడి మాట్లాడుతూ ఉండారు. తప్పు, చాలా తప్పు చేస్తూ ఉండారు. జేబీ శ్రీనివాస్ గారు ఇప్పటి నుంచైనా నగర అధ్యక్షుడు ఇచ్చినారు కదా. నగర అధ్యక్షుడు ఇచ్చినప్పటికీ మీరు సీనియర్ వాళ్ళని ఎందుకు కలవలేదు? కొంతమందిని ఎందుకు కలుస్తూ ఉండారు? సుగుణమ్మని ఎందుకు కలవలేకపోయారు? వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కలవలేకపోయినారు? ఇంకా సీనియర్ నాయకులు ఉండారు, వాళ్ళని ఎందుకు కలవలేకపోయినారు? జేబీ శ్రీనివాస్ గారు మేము ప్రశ్నిస్తున్నాం. జేబీ శ్రీనివాస్ గారు మీ దగ్గర సమాధానం ఉందా? స్విమ్స్లో ఉద్యోగాలు ఇస్తారా? ఎవరికి? మీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చుకుంటారా? మీ కూటమి నాయకులకు అమ్ముకుంటారా? నాయకులకు అమ్ముకుంటారు, ఒక్కొక్కటి ఉద్యోగము అమ్ముకుంటారా? జేబీ శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈరోజు బిఆర్ నాయుడు గారు ఇంత చేసిన బిఆర్ నాయుడు గారు కొండపైన ఒక్కటి చేసినారని చెప్పండి. ఏం చేశారో, ఏమి పీకినారో చెప్పండి. జేబీ శ్రీనివాస్ గారు
ఒక్కటి సరిగ్గా భోజనాలు పెట్టలేకపోతా ఉండారు. పిల్లల ఆకలితో అలమటిస్తూ ఉండారు. కొండపైన దర్శనానికి వస్తే, ఎక్కడి నుంచో దర్శనానికి వస్తే దర్శనము చేయించలేడు, ఏమీ చేయించలేడు. ఆయనకు వయసు అయిపోయింది. TV5 ఛానల్ ఒక్కటి తప్ప మీకు మాట్లాడేది లొడా అని. జేబీ శ్రీనివాస్ గారు కొంచెము ఆచి తూచి మాట్లాడండి. ఏది పడితే అది, దాని ఏమైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఉండేది మీ ప్రభుత్వమే కదా, మేము ప్రశ్నిస్తాం. దానికి సమాధానం మీ దగ్గర లేకుండగా ఏది పడితే అది మాట్లాడడం చాలా తప్పు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం లేదా? రౌడీయిజం ఉందా లేదా? ఇప్పటికీ స్థలాలను దోచుకుంటూ ఉండారే, అది రౌడీయిజం కాదా? చంద్రగిరి కానీ తిరుపతి కానీ ఎక్కడ కనిపించలేదా? రౌడీయిజమే కనిపించలేదా? జేబీ శ్రీనివాస్ గారు మీ పోస్ట్ ఎంత అమ్ముకున్నారు మీ పోస్టు ఎంత ఇచ్చారు డబ్బులు చెప్పండి జేబీ శ్రీనివాస్ గారు. ఎవరి కాళ్ళు పట్టుకొని మీరు అధ్యక్షుడి పదవి తెచ్చుకున్నారు జేబీ శ్రీనివాస్ గారు? ఇవన్నీ మాట్లాడలేరు కానీ ఏది పడితే అది మాట్లాడింది. ఈరోజు తోపుడు బండ్ల వాళ్ళది, ఆ రోజు తోపుడు బండ్ల వాళ్ళను తరిమి కొట్టినారు. ఈరోజు తోపుడు బండ్ల వాళ్ళని పెట్టించండి, అదే ప్లేస్లో పెట్టించండి జేబీ శ్రీనివాస్ గారు. ఇప్పుడు అధ్యక్షుడు కదా, పెట్టించలేరు, ఇవన్నీ చేయలేరు. కానీ ప్రశ్నించిన వాళ్ళకు మాత్రము మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడతారు. ఏమి తిరుపతి మీ సొత్తా? తిరుపతి మీ అబ్బా జాగీరా? మాట్లాడుతూ ఉన్నాడు ఒకడు, ఎవరో ఒకడు మాట్లాడుతాను. తిరుపతి మీ జాగీరా? తరిమి కొడతారా? ఎవరు తరిమి కొట్టేది? కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని తరిమి కొట్టేదానికి మీరెవరయ్యా? మీ తిరుపతి మీరేమన్నా రాసిచ్చారా? మీరేమన్నా మీ స్థిరాస్తా తిరుపతి? మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలంతా గమ్మనుంటా అనుకుంటా ఉండారు, ఇంకా చీ కొడతారు మిమ్మల్ని. ఏది పడితే అది మాట్లాడగాకండి. జేబీ శ్రీనివాస్ గారు కానీ ఇంకా ఎవరో కానీ, ఆర్సి మునికృష్ణ, అంతమంది అవతల చాలామంది కూడా. కరుణాకర్ రెడ్డి గారంటే దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిన దొంగ ఆర్సి మునికృష్ణ. నువ్వే అవాకులు చవాకులయ్యా మాట్లాడేదయ్యా. నీ బతుకు చూసుకో ముందు, నువ్వు చూసుకో. ఎక్కడ శ్మశానాన్నే నువ్వు దొంగలించిన వాడివి. నువ్వు మాట్లాడేదానికి ఒక స్థాయి ఉంటుంది, ఒక అర్హత ఉంటుంది. స్థాయి లేని వాడు వచ్చి ఎలాగంటే మా కరుణాకర్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి ఏమయ్యా బొడ్డు కోసి పేరు పెట్టినావా? నోరు జాగ్రత్త. దొంగ ఓట్లు వేయించుకున్న ఆర్సి మునికృష్ణ, నాలిక చీరేస్తాం ఎలాగంటే అలాగా మాట్లాడితే. నువ్వు కమిషన్ల కోసం కకృతి పడే మొహం నువ్వు ఆర్సి మునికృష్ణ. నువ్వు మాట్లాడేది ఎక్కడెక్కడ ఏం చేసేది మాకు కూడా తెలుసు. ఆర్సి మునికృష్ణ మిమ్మల్ని తరిమి కొడతారు. 2029లో ఎవరెవరైతే మాట్లాడుతూ ఉండారో వాళ్ళందరినీ తరిమి మేము కొడతాం. నోరు తస్మాత్ జాగ్రత్తగా పెట్టుకొని ఏదైనా ఒక ప్రశ్నించేటప్పుడు దానికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉండారు కాబట్టి సమాధానం చెప్పాలా? దానికి ఏది పడితే అది మీరు మాట్లాడుతా అంటే ప్రజలు కూడా, తిరుపతి ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు. అప్పుడు ఎట్లా ఉండింది తిరుపతి, ఇప్పుడు ఎట్లా ఉంది తిరుపతి అని చూస్తూ ఉంటారా అన్నీ. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు హామీలు ఇచ్చినారు కదా, ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయినారు చంద్రబాబు నాయుడు గారని ఈరోజు అధ్యక్షుడి పదవి వేసుకున్నావు కదా జేబీ శ్రీనివాస్ గారు, పోయి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మనం హామీలు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేకపోయినాము, తిరుపతి ప్రజలు అడుగుతా ఉండారు, తిరుపతికి మనం ఏం చేశాము, తిరుపతిని ఏం బాగు చేశాము అడగండి. అప్పుడు ఎలా ఉండింది తిరుపతి, ఇప్పుడు ఎలా ఉండింది? రోడ్లపైన పోతా అంటే మీకు తెలియలేదా? రోడ్లు మళ్ళా వేయించుకుంటున్నారంటే అభినయ్ రెడ్డి గారు రోడ్లు బాగా వేయించారు. ఆ రోడ్లను మీరే పగలగొట్టి
కమిషన్ల కోసం మీరు మళ్ళా రోడ్లు వేస్తూ ఉండారు. తస్మాత్ జాగ్రత్తగా అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని నేను కోరుకుంటున్నాను.